హాయ్ అండి. ఇప్పుడు వడియాల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. వడియాలు వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వడియాలు వేసుకొని వేయించుకుందాము. ఇది నా స్టైల్లో చేస్తున్నానండి వడియాల పులుసు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వడియాలు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వడియాలు వేగిపోయాయి, తీసేసుకుందామండి ప్లేట్లోకి. ఇప్పుడు వడియాలు వేయించుకున్న ఆయిల్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇవి కొంచెం వేగేదాకా ఉంచుకుందాం. ఆనియన్స్ ఇంకొంచెం వేగాలి. ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కారం మీకు తగినంత అండి, ఇక మీ ఇష్టం, మీరు ఎంత తింటే అంత వేసుకోండి. కారం వేసుకున్నాక కలుపుకుందాం. కారం వేసుకున్నాక కలుపుకున్నాక ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు రసం ఉడకనిద్దాం. పులుసు ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో మనం వడియాలు వేసుకుందాం. వడియాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి ధనియాలు దంచి పెట్టుకున్న మసాలా వేసుకుందాం. టేస్ట్ బాగుండిద్దండి కొబ్బరి ధనియాల మసాలా వేసుకుంటే. పులుసు దగ్గరికి వచ్చేసిందండి. అలాగే వడియాలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మేము కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. వడియాల పులుసు రెడీ అయింది. వేడివేడి అన్నంలో వేడివేడి వడియాల పులుసు వేసుకొని తిందామండి. వడియాల పులుసు సింపుల్గా తొందరగా అయిపోయిద్దండి. మీరు ఒకసారి ట్రై చేయండి.